శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల అయోధ్యారణ్య కిష్కింధ సుందర యుద్ధకాండలు పూర్తి చేశాం. ఉత్తరకాండలోని 80 సర్గలు పూర్తి చేసి 81వ సర్గలోని 9వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 10 నుండి 10వ శ్లోకం కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖ వందే వాల్మీకి కోకిలం అంజనానందనం వీరం జానకి శోకనాశనం కపి సమక్షం దారాం వందే లంకా భయంకరం సదా నింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. దండస్య విషయో యావత్ తావత్ సర్వం సముచ్రయం పాంసు వర్షమివాలక్ష్యం సప్తరాత్రం భవిష్యతి. దండుని యొక్క దేశ సరిహద్దు ఎంతవరకు ఉన్నదో అంతవరకు ఎత్తుగా ఉన్న ప్రాణి సముదాయం 7 రాత్రులు ధూళి వర్షంతో అల్లల్లాడిపోయింది. ఇత్యుక్త్వా క్రోధతాం రాక్షత్ తమాశ్రేయ నివాసినం జనం జనపదాంతేషు స్థీయతామితి చాబ్రవీత్. ఆశ్రమవాసులందరికీ కూడాను మీరందరూ సరిహద్దుల ఆవల నివసించండి అని చెప్పాడు. ఎవరు? శుక్రాచార్యులు వారు. తన శిష్యుడు తన కూతుర్నే బలాత్కారం చేసినందుకు మొత్తం ఆ దేశం అంతా కూడా నాశనం అయిపోయేటట్టు చేశాడనమాట. మునుల్ని వాళ్ళని దేశ సరిహద్దులు దాటి వెళ్ళిపోమని ముందే హెచ్చరించారు. అలానే శ్రుత్వా తూ శరసో వాక్యం స్వశ్రమావసతో జన నిష్క్రాంతో విషయ తస్మా స్థానం చక్రేత వాక్యత. శుక్రాచార్యుని మాటలు విని ఆశ్రమంలో జనం అంతా కూడా దేశాన్ని విడిచి సరిహద్దులు దాటి వెళ్ళిపోయారు. సతథోక్త్వా ముని జనం రజాం ఇదమబ్రవీతి హైవ వస దుర్మేధి ఆశ్రమే సుసమాహిత. ఇలా పలికిన తర్వాత అరజను కూడా, అంటే తన కుమార్తె అరజను కూడా ఎవరైతే ఆ దండుడి చేత అనుభవించబడ్డాడు ఆమెని, తన కూతుర్ని, దుర్బుద్ధి గలదాన నువ్వు ఈ ఆశ్రమంలోనే యోగాభ్యాస ఆసక్తురాలవై నివసించు. ఇదం యోజన పర్యంతం సరహ సురుచిర భ్రమము అరజే విజ్వరా భుక్ష్వా కాలశ్చాత్ర ప్రతీక్షితాం. యోజనము విశాలమైన చాలా మనోహరమైన సరస్సును మనోవ్యధలేవీ లేని దానివై అనుభవించు. కాలం కోసం వేచి ఉండు. తత్సమీపే చయే సత్వా వాసమేష్యంతి తాం నిశాం అవధ్యా పాంసు వర్షేన తే భవిష్యంతి నిత్యదా. ఆ రాత్రిని వద్ద ఏ ప్రాణులు నివసిస్తాయో అవి నిత్యము ఎప్పుడు కూడా ధూళి వర్షం చేత చంపబడవు. శుత్వా నియోగం బ్రహ్మర్షే సారజా భార్గవి తదా తదేతి పితరం ప్రాహ భార్గవం భృశ దుఃఖిత. అప్పుడు శుక్రాచార్యుని కుమార్తె అరజ దుఃఖిస్తూ బ్రహ్మర్షి అయిన తన తండ్రి ఆజ్ఞను విని అలానే అని ఆయనతో పలికింది. ఇత్యుక్త్వా భార్గవ వాసం అన్యత్ర సమకారయే తచ్చరాజ్యం నరేంద్రస్య సభృత్య బలవాహనం సప్తాహాద్ భస్మసాద్ భూతామేధోక్తం బ్రహ్మవాదిన. శుక్రాచార్యులు ఇలా పలికి మరొక చోట నివాసం ఏర్పరచుకున్నాడు. ఆ రాజు రాజ్యం కూడా అతని భృత్య సైన్య వాహనాలతో సహా శుక్రాచార్యులు చెప్పిన విధంగా 7 రోజుల్లో భస్మై పోయింది. తశాసో దండ విషయో వింజసైవల యో నృప శప్తో బ్రహ్మర్షినాథేన వైధర్మ్య సహితే కృతే. రాజా, వింజశైల పర్వతాల మధ్యనున్న అతని దండదేశాన్ని ధర్మ సౌఖ్య పరిపూర్ణమైన కృతయుగంలో అధర్మం జరగటం చేత బ్రహ్మర్షి ఈ విధంగా శపించాడు. తథా ప్రభృతి కాకుచ్చ దండకారణ్యముచ్యతే తపస్విన స్థితాక్షేత్ర జనస్థానమతో భవత్ ఏతత్తే సర్వముఖ్యాతం యన్మాం పృచ్చసి రాఘవ. కాకుచ్చ రామ, అది మొదలు దీనికి దండకారణ్యం అని పేరు వచ్చిందయ్యా. దండుడు పాలించిన దేశాన్ని శుక్రాచార్యుడు తన కూతుర్ని బలాత్కారం చేయటం వల్ల దండుడు ఎంతో సౌభాగ్యవంతమైన ఆ దేశం అంతా
అరణ్యంగా మారిపోయి అప్పటి నుంచి దండకారణ్యం అని పేరు వచ్చిందయ్యా రాఘవ. ఇక్కడ మునులు నివసించడం చేత జనస్థానం అని కూడా దానికే పేరు. అది అర్థమైందా? దండకారణ్యాన్ని జనస్థానం అని పేరు. నువ్వు అడిగిన ఈ విషయం అంతా నీకు చెప్పాను. సంధ్యా ఉపాస్యం వీరాసం యోహ్యతి వర్తతే యతే మహర్షి సర్వే పూర్ణకుంభ సమంతత కృతోదక నరవ్యాఘ్ర ఆదిత్య పరిపాస్తే. నాయన వీరుడా, సంధ్యాకాలం అయింది, సంధ్యావందనం చేసుకో, సమయం దాటిపోతుంది. ననుబుల్లా ఈ మహర్షులు స్నానం చేసి జలపూర్ణ కుంభాల దగ్గర ఉంచుకొని సూర్యుడిని ఉపాసిస్తున్నారు చూడు. సతై బ్రాహ్మణమభ్యంస్తం సహితైర్బ్రహ్మవిత్తమై. ఎవరు రాజు, ఎవరు రాముడు? క్షత్రియుడు కదా. చూసారా ఏం చెప్తున్నాడు? సంధ్యావందనం సమీపింది, సంధ్యవార్చు. బ్రాహ్మడు, వైశ్యు, రాజు ఈ ముగ్గురు కూడా సంధ్యావందనం అగ్నిహోత్రం చేసుకోవాల్సిందే, తప్పదు. వైదిక ధర్మం అది ఇక్కడ కనపడుస్తుంది కదా. మనం సతైర్బ్రాహ్మణమభ్యస్తం సహితైర్బ్రహ్మ విత్తమం రవిరస్తం గతో రామ గచ్చోదకం పశ్చేస. సూర్యుడు అస్తమించాడు. రామ వెళ్ళి సంధ్యోపాసన చెయ్యి అని ఆదేశించాడు ముని. రేపు మనం మరి 82వ సర్గ ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణం. సాయి కృష్ణార్పణం.